సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. జీఎస్టీ కౌన్సిల్ తాజాగా పాప్కార్న్ పైన కూడా సర్దుబాటు అస్పష్టతలను తొలగించడం జరిగింది. మనం సినిమాకి వెళ్ళామంటే ముఖ్యంగా కావాల్సింది పాప్కార్న్. ఆ పాప్కార్న్లో మనకు ఎక్కువగా కూడా అంటే ₹100, ₹200 ప్యాకేజ్లతోని ఈ మనకు పాప్కార్న్ తినాలి అన్నా కానీ ఈ జీఎస్టీ మూతతో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సో మరి దానికి అనుకూలంగానే ఈ పాప్కార్న్ పైన కూడా జీఎస్టీ మాల్స్లో ఉండే జీఎస్టీలు అంటే మాల్స్లో మనం తీసుకునే పాప్కార్న్స్ పైన కూడా జీఎస్టీ తగ్గించినట్లుగా తెలుస్తుంది. మరి అది ఎప్పటి నుంచి అందుబాటులో లభించే అంటే ఇప్పుడు అందుబాటులో లభించే అన్ని పాప్కార్న్ ప్యాకేజ్ చేసిన అంటే చేసినవా లూజ్ సాలిడ్ లేదా స్పైస్డ్ ఇప్పుడు 5% జీఎస్టీ విధించబడతాయి. రంగులో తేనె బాగా కలిపిన లేదా క్యారమెల్ పాప్కార్న్ అనేవి కార్బోహైడ్రేట్లలో చక్కెర ఎక్కువగా ఉండగా 18% జీఎస్టీని ఇంతకుముందు ఉండేది మరి గతంలో. ఇప్పుడు మాత్రం ఈ సర్దుబాటు సెప్టెంబర్ 22, 2005 నుండి అమల్లోకి వస్తుంది. ఈ సర్దుబాటు సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఈ మార్పు ప్యాక్ చేసినదా లేదా అనే వివిధ విధానాలపై ఉండేది. సో సర్దుబాటు గందరగోళానికి ఇంకా చిత్తశుద్ధిని ఇస్తుంది. మరి దీనితో పాటు అతి సాధారణంగా చెప్పాలంటే పాప్కార్న్ను తక్కువ ఛార్జీలు అమలు చేసేలా సరళీకృతం చేయడం ద్వారా పని సులభం చేసేందుకు, వాణిజ్య ప్రాప్తి బాగుపడేందుకు ఈ నిర్ణయం తీసుకోబడినట్లుగా తెలుస్తుంది. సో చూశారు కదా, మనకు అయితే ఇది ఒక గుడ్ న్యూసే. అందరికి కూడా ఆల్మోస్ట్ ఈ జీఎస్టీల నుండి చాలామంది కూడా రిలాక్స్ అవ్వబోతున్నారు. సో ప్రభుత్వం తీసుకున్నట్టే సెంట్రల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూడా అద్భుతమైన అవకాశాలు ప్రతి ఒక్కరికి రాబోతున్నాయి. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.